హైదరాబాద్లోని మణికొండ మున్సిపాలిటీలో అక్రమంగా వెలిసిన నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా చేపట్టింది. మణికొండ పరిధిలోని నెక్నాంపూర్ చెరువును కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఆదేశాల మేరకు భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. ఇక నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు అధికారులు. స్థానికుల ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించి నెక్నాంపూర్లోని లేక్ వ్యూ విల్లాస్ చెరువును కబ్జా చేసి నిర్మించినట్టుగా గుర్తించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. చెరువును పరిశీలించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టినట్టు నిర్ధారించిన హైడ్రా అధికారులు నెక్నాంపూర్ చెరువును పరిశీలించి ఇక కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మణికొండలోని నెక్నాంపూర్ లేక్ ని పరిశీలించి ఈ లేక్ గత చిత్రం ఏ రకంగా ఉంది, ప్రస్తుతం ఎంత కబ్జాకు గురైంది, ఎవరెవరు వీని కబ్జాకు పాల్పడ్డారు, ఎన్ని భవనాలు ఈ నెక్నాంపూర్ లేక్ సమీపంలో నిర్మాణాలు చేపట్టారనే దానిపై కూడా నిన్న హైడ్రా కమిషనర్ స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి అన్ని వివరాలు తెప్పించుకొని ఎన్ని భవనాలని కూల్చివేయాల్సి ఉంటుందనే దానిపై కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు ఉదయాన్నే హైడ్రా అధికారులు స్థానికంగా మణికొండ మున్సిపాలిటీకి చెందినటువంటి రెవెన్యూ మున్సిపల్ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని నెక్నాంపూర్ లేక్ పరిసర ప్రాంతాల్లో ఈ లేక్ వ్యూ విల్లాస్ కూల్చివేతలు మొదలు పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. నెక్నాంపూర్ చెరువుని కబ్జా చేసి ఈ లేక్ వ్యూ విల్లాస్ ని కన్స్ట్రక్షన్ చేసి ఇన్నేళ్ల పాటు ఇల్లీగల్ గా అక్కడ నివాసం ఉంటున్నారు. ఇదంతా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అనుమతి లేకుండా భవనాలని వీళ్ళు చెరువుని కబ్జా చేసి బఫర్ జోన్ ని ఆక్రమించేసి ఈ విల్లాలని కట్టుకొని అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ కూడా హైడ్రా కమిషనర్ నిన్న ఆ ఏరియాని పరిశీలించి ఆ రిపోర్ట్ అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు అందజేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా నెక్నాంపూర్ లో ఉన్నటువంటి లేక్ వ్యూ విల్లాస్ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతా ఉంది. అక్రమంగా ఈ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా కూల్చివేస్తున్నామంటూ హైడ్రా అధికారులు ఆ విల్లాస్ లో ఉన్నటువంటి యజమానులందరూ కూడా నోటీసులు జారీ చేసి ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. గతంలోనే ఈ నెక్నాంపూర్ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ ఏరియాలోనే కొంతమంది కన్స్ట్రక్షన్ చేపట్టగా రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారులు హెచ్ఎండి అధికారులు కలిసి గతంలోనే కూల్చివేసినప్పటికీ మళ్ళీ అవే ప్రాంతంలో కూడా ఇల్లీగల్ గా వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చేపట్టి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఉంటున్నారు. కొంతమంది తెలియకుండా విల్లాలని కొనుగోలు చేయడము, కొంతమంది తెలిసే అక్కడ ఈ నిర్మాణాలను చేపట్టి ఇతర అమాయకులకు ఈ ఇండ్లని అమ్మి డబ్బులను పోగేశారు అంటూ కూడా హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. 3 సార్లు కూల్చివేసిన యథాతథంగా ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాన్ని అంతా కూడా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ దందా కిందికి ఆ ప్రాంతాన్ని కబ్జా చేసి ఇల్లీగల్ గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇతర వ్యక్తులకు అమ్మేసి ఈ బిల్డర్లు గాని స్థానిక రాజకీయ నాయకులు గాని పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఆ డబ్బులని తీసుకొని అక్కడి నుంచి కూడా వెళ్లిపోయి ఇప్పుడు ప్రజల మీద ఆ భారం చూపించే విధంగా ఆ ఏరియానంతా కూడా కబ్జా చేసినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. భారీ పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకుంది. హైడ్రా అధికారులు వారికి ఉన్నటువంటి టెక్నాలజీ యంత్రాలని సీన్ లోకి దింపి మొత్తం ఏరియాలో చెరువుకు ఆనుకొని బఫర్ జోన్ ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నటువంటి ఇండివిజువల్ విల్లాస్, అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, కొన్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి భవనాలన్నింటినీ కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమ వీటన్నిటిని కూల్చేస్తా ఉన్నారు. నిన్న రంగనాథ్ అక్కడికి చేరుకొని పరిశీలించి 24 గంటల్లోపే యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఎట్టి పరిస్థితుల్లో వీటిని సహించేది లేదు, వీళ్ళు కూల్చేయాల్సి అన్నట్టు కూడా ప్రభుత్వానికి ఆ విషయాన్ని తెలియజేసి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకొని నెక్నాంపూర్ చెరువుని పరిరక్షించేటువంటి బాధ్యతగా హైడ్రా ఒక అడుగు ముందుకు వేసి మున్సిపల్ రెవెన్యూ అధికారులని జిహెచ్ఎంసీ అధికారులని అందరితో సమన్వయం చేస్తూ ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ కూల్చివేతలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ విల్లాలు కూల్చివేస్తున్నటువంటి యజమానులు అయితే తీవ్ర స్థాయిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇది ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి విల్లాలు, మీరు ఇది పరిశీలించకుండా అమాయకంగా ఇవన్నీ కొన్ని తీవ్రంగా నష్టపోతా ఉన్నారు అంటూ కూడా హైడ్రా క్లియర్ గా ఆ నివాసితులందరూ కూడా విషయాన్ని తెలియజేసింది. ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండి అంటూ కూడా ఈ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ ఇళ్లన్నీ కూడా ఖాళీ చేసినటువంటి వెంటనే ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. శివ, అయితే ఇంటి యజమానులు ఏం చెప్తున్నారు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి? రవితేజ, ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు అన్ని రకాల
రెవెన్యూ మున్సిపల్ వారిని సంప్రదించే ఇవన్నీ కూడా మేము కొనుగోలు చేశాము. ఎక్కడ కూడా వాళ్ళు FTL పరిధిలో ఉందని, బఫర్ జోన్ లో ఉందని, ఈ భూములన్నీ కబ్జా చేసి వీళ్ళు నిర్మాణాలు చేపట్టారంటూ కూడా గతంలో ఏ ఒక్క అధికారి తమ దృష్టికి తీసుకురాలేదని, ఇప్పుడిప్పుడు హైడ్రా ఏర్పాటైన తర్వాత ఈ చెరువుల పరిరక్షణ పేరుతో ఈ చుట్టుపక్కల కబ్జా అయినటువంటి వాటన్నిటిని కూడా తొలగిస్తా ఉన్నారు. అప్పటి నుంచి కూడా మాకు కొంత సందేహం కలిగింది. అప్పటి కూడా అధికారులు ఈ ప్రాంతాన్ని ముందుగానే ఖాళీ చేయాలంటూ కూడా ఎక్కడ కూడా నోటీసులు కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, కనీసం ఓవరాల్ గా కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ రోజు సడన్ గా హైడ్రా నిన్న విజిట్ చేసి 24 గంటల్లో ఖాళీ చేసి వెళ్లిపోవాలి అంటే ఏళ్ల తరబడి పైసలన్నీ పోగు చేసి దీన్నే నమ్ముకొని ఇదే తమ సొంత ఇల్లుగా భావించి ఏళ్ల తరబడి ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు సడన్ గా సొంత ఇల్లు వదిలి హైదరాబాద్ లో ఎక్కడ చోటు చూసుకోవాలి, ఎక్కడ ఉండాలి, పిల్లలు కానీ తమ రోజువారీగా యాక్టివిటీస్ కానీ, ఇంట్లో పెద్దలు కానీ ఎక్కడికి వెళ్ళాలి అంటూ మాత్రం హైడ్రా అధికారులను ప్రశ్నిస్తున్నప్పటికీ వారు ఏ సమాధానం ఇవ్వకుండా మాకున్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నాము. ఇవన్నీ కూడా మీరు భవనాలు కొనుగోలు చేసేటప్పుడు, విల్లాలు కొనుగోలు చేసేటప్పుడు ఇదంతా కూడా సక్రమంగా ఉన్నాయా లేవా, అనుమతులు లేవా ఉన్నాయా అని చూసుకున్న తర్వాతే ఇవన్నీ కొనుగోలు చేయాలి. కానీ ఎవరో మాటలు నమ్మి ఈ రోజు కొనుగోలు చేసినందుకు రోడ్డుపైకి రావాల్సి వచ్చింది మీరు అంటూ కూడా హైడ్రా విషయాన్ని ఆ నివాసితులందరూ కూడా తెలియజేసింది. ఏదేమైనప్పటికీ అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అనుమతి లేకుండా కట్టినటువంటి కన్స్ట్రక్షన్. దాంతో పాటు చెరువు భూములని కబ్జా చేసి FTL పరిధిలో ఉన్నటువంటి భూములని, బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటిని ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అంతా కూడా వాటిని కబ్జా చేసి అక్కడ ఈ నిర్మాణాలు చేపట్టి అమాయకమైనటువంటి ప్రజలకు అవి కట్టబెట్టి కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళు బయటపడి ఈ రోజు ఆ భారాన్నంతా కూడా ప్రజలపైన మోపుతా ఉన్నట్టు కూడా హైడ్రా గతంలోనే గుర్తించింది. ఇప్పుడు ఈ కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ హైడ్రా మాత్రం ఆ చర్యలు ఎక్కడ కూడా ఉపేక్షించకుండా, ఉపసంహరించుకోకుండా కంటిన్యూగా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. శివ. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.